తర్వాత ఏదైనా చేయండి. మీడియా వాళ్ళకి లోపల పర్మిషన్ చూపండి సార్, చూపండి సార్. మరి మీడియా మీరు కావాలంటే సార్ పర్మిషన్ తీసుకోండి. మేమెందుకు పెట్టాము? మీరు ఎవరు రాలేదు, లోపల ఎవరు తీయట్లేదు వీడియో. సార్ పర్మిషన్ తర్వాత తీస్తున్నారు. సూపరింటెండెంట్ గారు చెప్పారు మీడియా పర్మిషన్ లేదని. వీడియో ఆఫ్టర్ సార్ పర్మిషన్ తర్వాత మీరు తీసుకోండి, అది మాకు చెప్పారు. అది అంతే. సివటి లోపల మిగతా పేషెంట్లు ఉంటారు, వాళ్ళందరూ వీడియోలు తీస్తే ఎట్లా? మరి మీరు కూడా తెలుసు కదా, మీరే మీడియా పర్సన్. ఎవరు తీయలే, ఏ పేషెంట్ పరిస్థితి ఉంటే అదే పేషెంట్ ఒక్కరు ఉంటారు కదా, వాళ్ళు ఎమర్జెన్సీ వాడు కదా, ఎమర్జెన్సీ వాడు అదే ఎమర్జెన్సీ వాడు, అదే ఎమర్జెన్సీ డాక్టర్లు అడగండి. అది డాక్టర్లు అడగండి సార్, మమ్మల్ని అడిగితే మాకేది కాదు. సిఓటి లోపల సార్ ఆర్ఎంఆర్ సార్ ఆర్డర్ వరకు మీ డ్యూటీ మీరు మీరే షిఫ్ట్ చేస్తారు. మేము వాళ్ళు వచ్చారు, వాళ్ళు హాస్పిటల్ స్టాప్ చేసారు, హాస్పిటల్ స్టాప్ చేసారు. మేము ఉంటాం. మరి జరిగేటప్పుడు ఆర్ఎంఆర్ కాదు, ఒక పేషెంట్ ఉన్నాడు కాబట్టి పేషెంట్ కేర్ పిలిచినాము, షిఫ్ట్ చేయించినాము ఆర్ఎంఆర్ ఆర్డర్ ప్రకారం. అంతే. మీకేం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శిని. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ల నిర్లక్ష్యం, పేదల పట్ల వారి సేవాభావం లేకపోవడం చాలా మాకు భయాందోళన కలిగిస్తూ ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ప్రభుత్వ ఆసుపత్రులు పేదల కోసమే అన్ని చికిత్సల్ని, ఆపరేషన్ని చేయిస్తున్నాం, ఆ ఘనత మాదే అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటుంటే, నిన్న మధ్యాహ్నం ఆర్మూరు పెరికిట్ చెందిన బుజ్జమ్మ అని సుమారుగా 80 సంవత్సరాల వృద్ధురాలు కాలు గాయమైందని, ఇన్ఫెక్షన్ అయిందని ఎవరో తన దగ్గర బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు అంబులెన్స్కు ఫోన్ చేసి కబురు చేయడం వల్ల ఆ అంబులెన్స్ వాళ్ళు వచ్చి నిన్న ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీలో దించిపోయారు. దించిపోయినందుకు అంబులెన్స్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ మానవత్వం లోపించిన డాక్టర్లు, ఆర్ఎంఓలు డ్యూటీలో ఉన్నందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే కాలుకు మొత్తం చీములు వచ్చి పురుగులైనవి, కట్టుకట్టిండ్రు. ఆమెతో ఎవరు లేరని, ఎవరు తనతో రాలేదని తీసుకుపోయి రేకుల షెడ్ గడ పడేసిండ్రు. అయ్యా ఇదేందని మాకు సమాచారం రాగానే వచ్చి చూస్తే పురుగులు, చీమలు, దోమలు, ఈగలు ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఉంది. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాను, ఏఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో, మేము 100 రూపాయలు ఇచ్చినాం. కాదయ్యా, మానవత్వం 100 రూపాయలు ఇవ్వడం కాదు, చికిత్స చేయించడం, మీ వార్డు బాయ్తోని సేవ చేయించడం, అది మానవత్వం అంటారు. ఒకవేళ పిల్లలు ఉన్నా పట్టించుకోకపోతే వాళ్ళు మానవత్వం కాదు, మనం అందరం అసహించుకుందాం. కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది? ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని స్వయంగా కలిసి మాట్లాడాను నేను, కానీ సూపరింటెండెంట్ గారి జవాబు కూడా ఆ డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యాన్నే సమర్థిస్తుంది. తను కూడా ఇక్కడ ఉండడు. అందుకనే నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసులు ఇక్కడ ఏమైనా శాంతి భద్రతలకు భంగం కలిగితే జోక్యం చేసుకోవాలి, కానీ డాక్టర్ల తప్పుల్ని వెనకేసుకురావడానికి, మమ్మల్ని ప్రశ్నించకుండా చేయడానికి సరైన పద్ధతి కాదు అని ఈ విషయాన్ని గౌరవనీయులైన సిపి గారికి నేను వెంటనే ఫోన్లో తెలియజేశాను. గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని వాట్సాప్లో పంపించాను. ఈరోజు అందరం కలిసి వస్తే తనను అక్కడ తీసుకుపోయి కనీసం నిన్న రికార్డు ఏం చేశారు, అవుట్ పేషెంట్గా పంపించారా లేకపోతే ఇన్ పేషెంట్గా పంపించారా అని ఆర్ఎంఓని అడిగితే నీకు సంబంధం లేదు, నీకేంది, ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తారు, సస్తారు, పోతారు అని దురుసుగా మాట్లాడడం అనేది నేను చాలా ఖండిస్తూ ఉన్నాను. వారిపైన విచారణ జరపాలి, అట్లాగే డ్యూటీ డాక్టర్ల పైన విచారణ జరపాలి, సూపరింటెండెంట్ పైన విచారణ జరపాలి, పేదలకు అండగా నిలబడాలని నేను అదే సమయంలో ఇక్కడ కొద్దిమంది తమ పేషెంట్లని డబ్బున్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ప్రైవేట్లకు పంపిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు.